ఇక నెక్స్ట్ జహీరాబాద్ చూసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్. పాపం గాలి అనిల్ కుమార్ గతంలో మెదక్ నుంచి పోటీ చేస్తున్నాడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, మరలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పాపం పోటీ చేస్తున్నాడు. బట్ టైట్ ఫైట్, ఇక్కడ త్రిముఖ పోటీగా చూడాలి. జహీరాబాదు, మెదక్ ఈ రెండు స్థానాలే బీఆర్ఎస్ పార్టీ త్రిముఖ పోటీలో బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడ త్రిముఖ పోటీలో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 4 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 2 స్థానాలు, బీజేపీ పార్టీకి 1 స్థానం ఉంది. మరి త్రిముఖ పోటీలో ఎవరికి ఎటువంటి ఎడ్జ్ ఉంటుంది అనేటువంటిది మనం ఫలితాల్లో చూడాల్సినటువంటి అంశం ఉంది. బట్ సురేష్ షెట్కర్ మధ్య, గాలి అనిల్ కుమార్ మధ్య బలమైనటువంటి ఫైట్ కొనసాగుతున్నటువంటి ఇది కనపడుతూ ఉంది. గతంలో బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేశాడు, తర్వాత ఆయన బీజేపీకి వచ్చి ఇప్పుడు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. హోరాహోరీలో ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది.